అబ్బా మళ్ళా మునుపటి రోజులు యాదొచ్చినాయి కదా. నిన్న కేసీఆర్ సారు ప్రెస్ మీట్ చూస్తుంటే అప్పట్ల సారు ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడా అని ఎదురు చూసేటోళ్ళు తెలంగాణ పబ్లిక్ అంతా. మళ్ళా నిన్న సేమ్ అప్పటోళ్ళ మాట్లాడిండు మాజీ సీఎం కేసీఆర్ సారు. మొదలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముచ్చటకేలి మొదలు పెట్టిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం, తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది. అటు కేంద్ర ఇటు రాష్ట్ర సర్కార్లు చేయబట్టి కృష్ణా గోదావరి నది నీళ్లల్లా తెలంగాణకు చాలా అన్యాయమే జరిగిందన్నాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలా మిగిలిన 10 పైసల మందం పని పూర్తి అయ్యే శాతనైతే లేదు ఈ సర్కారుకు. తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలే ఇప్పటిదాకా అన్నాడు. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. అయితే కేసీఆర్ సారు ప్రెస్ మీట్ అయిపోయిన గంట సేపట్లనే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ముచ్చట్ల కారు పార్టీలదే పాపముంది మొత్తం అన్నట్టు కౌంటర్ ఇచ్చిండు. పాలమూరు రంగారెడ్డి మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద వారు ప్రెస్ మీట్ పెట్టి 90% అబద్ధాలు అసత్యాలు మాట్లాడడం, ఇంత దారుణంగా దుర్మార్గంగా ఎవరన్నా ఇరిగేషన్ సెక్టర్ ని నాశనం చేసినంటే అది కేసీఆర్ గారు అని చెప్పి మనం చేయాలి.